భగవద్గీత ఈ పేరు వినగానే చాలామందికి అదొక పవిత్ర గ్రంథమనిపిస్తుంది. కాని అది అంతకు మించి ఒక యుద్ధభూమి నడిబొడ్డున ఒక గొప్ప యోధుడి సంశయానికి సమాధానంగా పుట్టినొక అద్భుతమైన సంభాషణ. మన జీవితంలోని అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు ఇది ఒక మార్గదర్శిలా నిలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, జీవితంలోని అతిపెద్ద ప్రశ్నలకు సమాధానాలు ఒక యుద్ధభూమిలో దొరికాయంటే? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ? కాని ఈ ఆలోచనే మనల్ని కురుక్షేత్ర సంగ్రామంలోకి, భగవద్గీత కథలోకి తీసుకువెళ్తుంది. సరే, ముందుగా మనం ఆ యుద్ధభూమిలో అసలేం జరిగిందో చూద్దాం. కురుక్షేత్రంలో ఒక మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఇది పాండవులు, కౌరవులు అంటే రెండు దాయాదుల కుటుంబాల మధ్య జరుగుతున్న యుద్ధం అన్నమాట. ఈ మహాసంగ్రామం మధ్యలో మన కథానాయకుడు, ఆయనే గొప్ప యోధుడు అర్జునుడు తన రథంపై నిలబడి ఉన్నాడు. ఆయన ముందున్నదే ఒక మామూలు యుద్ధం కాదు, ఒక చారిత్రాత్మక ఘట్టం. అయితే అర్జునుడి పక్కనున్నది కేవలం ఒక సారథి మాత్రమే కాదు, అతనికి ఒక స్నేహితుడు, ఒక మార్గదర్శి, ఆయనే శ్రీకృష్ణుడు. ఈ మొత్తం సంభాషణలో గురుపాత్ర పోషించబోతున్నది కూడా ఆయనే. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అర్జునుడి నైతిక సందిగ్ధత. గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో మన హీరో తీవ్రమైన సంక్షోభంలో ఎలా పడిపోయాడో వివరిస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఎదురుగా ఉన్న సైన్యంలో తన బంధువుల్ని, ఎంతో గౌరవించే గురువుల్ని చూసి అర్జునుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అతని శరీరం వణుకుతుంది, నోరు ఎండిపోతోంది. అతను అన్నట్లే, నేను నిలబడలేకపోతున్నాను అని. అతని గుండె దుఃఖంతో బద్దలేయేంత పనైంది. చూడండి, ఇక్కడే అర్జునుడు ఒక పెద్ద డైలమాలో పడిపోయాడు. ఒకవైపు ఒక యోధుడిగా తన ధర్మాన్ని పాటించాలి, న్యాయాన్ని నిలబెట్టాలి. మరోవైపు ఆ న్యాయం కోసం తన సొంతవాళ్లను, తన గురువులను, తన బంధువులను చంపాలా? ఇది ధర్మానికి, ప్రేమకి మధ్య జరుగుతున్న ఒక భయంకరమైన సంఘర్షణన్మాట. చివరికి ఆ బాధను తట్టుకోలేక అర్జునుడు తన గాంధీవాన్ని అంటే తన విల్లుని పక్కన పడేస్తాడు. నేను పోరాడను అంటాడు. సరిగ్గా ఈ క్షణమే కృష్ణుడి అద్భుతమైన బోధనలకు వేదికగా మారుతుంది. అలా నిస్సహాయంగా ఉన్న అర్జునుడికి సమాధానంగా కృష్ణుడు తన మొదటి బోధన అయిన కర్మమార్గాన్ని పరిచయం చేస్తాడు. అసలు కర్మయోగమంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, చేసే పనిమీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి. దాని ఫలితమేమొస్తుందా అని ఆందోళన పడకూడదు. మన కర్తవ్యాన్ని ఎలాంటి స్వార్థం లేకుండా అంకితభావంతో చేయడమే కర్మయోగం. దీనిలో కొన్ని ముఖ్యమైన సూత్రాలున్నాయి. 1. మనకు నిర్దేశించిన కర్తవ్యాన్ని మనం చెయ్యాలి. 2. ఆ పనివల్ల వచ్చే ఫలితాలను ఆశించకూడదు. 3. చేసే ప్రతి పని ప్రపంచ సంక్షేమం కోసముండాలి. గీతలోని 2వ అధ్యాయంలో ఉన్న ఈ ఒక్క శ్లోకం కర్మయోగాన్ని మొత్తం వివరిస్తుంది. నీకు కర్మ చేయుటయందే అధికారము కలదు, కాని దాని ఫలములపై ఎన్నడూ లేదు. ఎంత అద్భుతమైన మాట కదూ! సరే, కర్మ మార్గం తర్వాత ఇప్పుడు గీతలోని మధ్య అధ్యాయాలకు వెళ్దాం. ఇవి భక్తి మార్గంపై దృష్టి పెడతాయి. కర్మ మార్గానికి ఇదొక రకంగా తోడులాంటిది. భక్తియోగమంటే మనం చేసే ప్రతి పనిని, ప్రతి ఆలోచనను దేవుడికి ప్రేమతో అర్పించడం. ఇది కేవలము ఒక డ్యూటీలా కాకుండా మనసు పెట్టి హృదయపూర్వకంగా సమర్పించడమన్నమాట. ఈ భక్తిని మరింతగా అర్జునుడికి అర్థమయ్యేలా చేయడానికి 11వ అధ్యాయంలో కృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపించడానికి సిద్ధమవుతాడు. ఇది గీతలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఆయన తన విస్మయపరిచే విశ్వరూపాన్ని, అంటే ఈ విశ్వమంతటా వ్యాపించిన తన రూపాన్ని అర్జునుడికి చూపిస్తాడు. ఆ రూపం ఎంత తేజోవంతంగా ఉందంటే, వేల సూర్యులు ఒక్కసారిగా ఆకాశంలోకి వస్తే ఎంత ప్రకాశం ఉంటుందో అంతకంటే ఎక్కువ. అంతేకాదు, ఈ మొత్తం విశ్వంలోని అన్ని అద్భుతాలు, గ్రహాలు, నక్షత్రాలు, జీవులు అన్నీ ఆ ఒక్క రూపంలోనే అర్జునుడికి కనిపిస్తాయి. ఈ దివ్యదర్శనం అర్జునుడి మనసులో భక్తి అనే భావనను శాశ్వతంగా ముద్రిస్తుంది. ఇక మనం చివరి బోధనైన జ్ఞానమార్గానికి వచ్చాం. ఇది కర్మను, భక్తిని, వివేకంతో కలిపి ఒక సంపూర్ణ మార్గాన్ని చూపిస్తుంది. జ్ఞానయోగం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, వివేకంతో అసలైన నిజమేంటో తెలుసుకోవడం. అంటే శాశ్వతంగా ఉండే ఆత్మకు
నశించిపోయే ఈ శరీరానికి మధ్య తేడాను గ్రహించడం. ఇది జ్ఞానం ద్వారా ముక్తిని పొందే మార్గం. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది ఆత్మ వేరు, శరీరం వేరు అని తెలుసుకోవడం. రెండోది ప్రతి జీవిలోనూ ఆ దైవిక శక్తిని చూడగలగడం. మూడోది మన అనుభవాలను ప్రభావితం చేసే ప్రకృతి శక్తులను అంటే గుణాలను అర్థం చేసుకోవడం. సరే, ఈ బోధనలన్నీ విన్న తర్వాత మళ్ళీ మనం యుద్ధభూమిలోని అర్జునుడి దగ్గరికి వద్దాం. ఇప్పుడు పరిస్థితేంటి? కృష్ణుడి మాటలతో అర్జునుడిలోని అన్ని సందేహాలు తొలగిపోయాయి. తన లక్ష్యమేంటో స్పష్టంగా తెలిసింది. తన కర్తవ్యాన్ని నెరవేర్చటానికి ఇప్పుడతను పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా నిలబడ్డాడు. చూశారు కదా, ఆనాటి ఈ సంభాషణ ఒక యోధుడి సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేసింది. మరి ఆలోచించండి, ఈనాటి మన జీవితాల్లోని సంఘర్షణలకు, మన అంతర్గత యుద్ధాలకు ఈ గీత ఎలాంటి సమాధానాలు ఇవ్వగలదో?